ఈరోజు దేవుని వాగ్దానం, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదుకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీతోనే నేరుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రస్తుతము నీవు ఎంత ప్రార్థించినా నీ ఆత్మీయ కుటుంబ జీవితంలో అభివృద్ధి లేదా? నీవు కష్టపడిన కష్టార్జితము, హాస్పిటల్కి, పిల్లల చదువులకు, ఇంటి రెంట్కి, నీవు తీసుకున్న అప్పులకే నీ కష్టపడిన కష్టార్జితం అయిపోతుందా? అయితే ఈ వాగ్దానం నీ కోసమే. ఈ దీన స్థితిలో కూడా యేసయ్యను నువ్వు విడిచిపెట్టలేదు కదా. అందుకు నా యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. నీ జీవితంలో మహా అభివృద్ధి చెయ్యబోతున్నాడు. నీ కోసం ప్రార్థిస్తా. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, ఎందరైతేనైనా అభివృద్ధి లేక అల్లాడుచున్నారో కుటుంబంలో మహా అభివృద్ధి వారి జీవితంలో జరుగునుగాకని ప్రార్థన చేస్తూ, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు ఎక్కడి నుండి అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో మహా అభివృద్ధి చూడునుగాకని ప్రార్థించడం వేడుకుంటున్నాను.